ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. కీర్తనల గ్రంథము 121వ కీర్తన 2వ చరణం. మై హెల్ప్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్ who made heavens and earth. Psalms chapter 121 verse 2. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు, దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు సహాయము దేవుని దగ్గర నుండే వస్తుంది. ఏ మనుష్యుడు, ఏ వ్యక్తి మనకు తన స్వతహాగా సహాయము చేయాలని అనుకోడు. కానీ ఆ ప్రేరేపణ, ఆ ఆలోచన ఇచ్చేది మన దేవాతి దేవుడే. అందుకే లేఖనముల ద్వారా ప్రభు సెలవిస్తున్నాడు, నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాడు. చాలా సందర్భాల్లో మనకేదైనా సహాయము కావాల్సి వచ్చినప్పుడు, ఏ ప్రమాదములో నుండైనా బయటపడాలని ఆలోచన చేసినప్పుడు వెంటనే టక్కున ఎవరు మనకు గుర్తొస్తారు? మనిషా లేదా దేవుడా? చాలా ఎక్కువగా మనుషుల వైపే మనం చూస్తుంటాం కదండి. ఏదో విధంగా బ్రతిమాలుకుంటాం, బెదిరిస్తాం, బుజ్జగించుకుంటాం. మనం ఎన్ని చేసినా, మనం ఎంత ప్రయత్నించినా ఎదుటి వ్యక్తి సహాయము చేయాలంటే, దానిని మనము పొందుకోవాలంటే తప్పక అతనికి దేవుడు ఆజ్ఞ ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు వాక్యము సుస్పష్టముగా మనకు తెలియజేస్తుంది, ఆయన భూమిని ఆకాశమును సృజించినవాడు అని. అనగా భూమిని సృజించిన దేవునికి, అందులోని జీవచరాలను సృజించిన మన దేవునికి అన్నిటిపైన అధికారం ఉంటుంది కదా అండి. ఈరోజు నీవు బహుశా సహాయము అవసరమై ఉన్నావేమో. నీవు ఒక వయస్సు పైబడిన వ్యక్తిగా ఉండి బలహీనమైపోయి చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోతుండొచ్చు. మనుష్యులను ఎంతమందిని బ్రతిమాలినా ధనం కోసం చేసేవారే గాని హృదయపూర్వకంగా చేసేవారు లేరేమో. అయితే నీవు చూడాల్సింది మనుషుల వైపు కాదు, దేవుని వైపు. నీవు అప్పుల్లో ఉండి దానిని తీర్చలేని వ్యక్తివిగా ఉన్నావేమో, సహాయము కొరకు ఎదురు చూస్తున్నావేమో, లేదా నీ కుటుంబము చల్లా చెదురైన పరిస్థితుల్లో ఉంటే ఆ కుటుంబానికి సరైన మార్గము చూపించే వ్యక్తి కోసము నీవు ప్రయాసపడుతున్నావేమో. నీ ఆరోగ్యము కుదుటపడ్డానికి ఎన్నో ప్రాంతాలు తిరుగుతున్నావేమో. ఇలా ఏ విషయములోనైనా కావచ్చు, ఎటువంటి సందర్భమైనా అయ్యుండొచ్చు. నీకు సహాయము ఎక్కడి నుండి రావాలో వస్తుందో తెలుసా? దేవాతి దేవుడి దగ్గర నుండి మాత్రమే వస్తుంది. అయితే దేవుని దగ్గర నుండి సహాయం వస్తుంది అనగానే ఏదో ఆకాశంలో నుండి ఊడిపడుతుంది, డైరెక్ట్గా దేవుడే ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అంటాడేమో అని ఆలోచించకండి. ఆయన మనకు సహాయం చేయాలని అనుకుంటే అది మనుష్యుల ద్వారానే సహాయం అందిస్తాడు. మనకు హెల్ప్ చేయమని ఆయనే ప్రేరేపిస్తాడు. వారు ఎటువంటి వారైనా సరే వారిని మన కొరకు నిలవబెడతాడు. మనము సారేపాతు విధవరాలని గురించి చదువుకున్నాం. ఆమె ఎంతో బీదరాలు. భర్త లేని ఆ స్త్రీ తన కుమారునితో జీవిస్తుంది. కొంచెం పిండి, కొంచెం నూనెతో ఆ కరువు కాలంలో ఎలా జీవించాలా అని మదనపడుతుంది, భయపడుతుంది. అయితే దేవుడేమో ఏలియాకు కనబడి, నీ కొరకు సారేపాతు అనే ఊరిలో ఒక విధవరాల్ని సిద్ధపరిచాను, ఆమె ఈ కరువు కాలం అంతా నిన్ను పోషిస్తుంది అని చెప్పాడు. కానీ వాస్తవానికి ఆమెకు పోషించే శక్తి ఉన్నదా అండి? ఆమె ఏమైనా ధనికురాలా? కాదు. అయినా దేవుడు అంటున్నాడు, ఆమె ద్వారా నీవు పోషింపబడతావు అని. దేవుడు చెప్పినట్లే ఏలియా సారేపాతు విధవరాలింటికి వెళ్ళి ఆ కరువు కాలమంతా పోషింపబడ్డాడు. ఆమె అనుకుంటుంది, ఏలియా వచ్చినందువల్ల మాకు ఈ కరువులో ఏ లోటు లేదు అని. కానీ వాస్తవం ఏమిటండి? దేవుడు ఆ విధవరాలిని, అదే సమయంలో ఏలియాను, ఇద్దరిని పోషించాడు. సహాయం వచ్చింది దేవుని దగ్గర నుండి, కానీ అది ఇవ్వబడుతుంది ఒక మనుష్యుని చేతి నుండి. ఈరోజు నీకు కూడా ఒక మనుష్యుని దగ్గర నుండి సహాయం వస్తుంటే ఆ వ్యక్తిని దేవుడు అని సంబోధిస్తున్నావేమో, మనుష్యుణ్ణి ఆరాధిస్తున్నావేమో. కానీ ఆ సహాయము అతని ద్వారా లేదా ఆమె ద్వారా జరిగించినటువంటి దేవుణ్ణి మర్చిపోతున్నావేమో. ఒక్కసారి ఆలోచించు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు సహాయము పొందుకుంటున్నా
కావాలని ప్రయాసపడుతున్నా నీవు చేయాల్సింది ఒకటే, దేవుని వైపు చూడడమే. మరొక ఆప్షన్ లేదు. ఎందుకంటే ఆయన ఆధీనములో, ఆయన చేతిలో సర్వము ఉన్నాయి, సకల ఆశీర్వాదములున్నాయి, స్వస్థత ఉన్నది. నిన్ను అభివృద్ధి పరిచే వాక్కు ఆయనలోనే ఉంది. నీ కుటుంబాన్ని కట్టే సహాయము ఆయన చెంతనే ఉంది. కాబట్టి నీకు సహాయము కావాలంటే, నీవు సహాయాన్ని పొందుకోవాలంటే దేవుణ్ణి ఆశ్రయించు. భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుణ్ణి వేడుకో, ప్రార్థించు. తప్పకుండా నీవు సహాయమును పొందుకుంటావు, రక్షింపబడతావు, ఆశీర్వదింపబడతావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చెయ్యునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవము కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనములు, స్తోత్రములు తండ్రి. అయా మరి ప్రభువా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభువా, అయా భూమిని ఆకాశములను సృజించిన వాడవు ప్రభువా, నీ ద్వారానే మాకు సహాయము కలుగుతుందని, మనుష్యుల వైపు మేము చూడొద్దని, సర్వాధికారి అయిన దేవుడవు, సమస్తమును నోటి మాట ద్వారా కలగజేసిన దేవుడవని, అదేవిధంగా ప్రభా మమ్మల్ని ఆశీర్వదించే దేవుడవని, మమ్మల్ని కాపాడే దేవుడవని, మమ్మల్ని పోషించే దేవుడవని తండ్రి, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి, బలపరిచి, ఆదరించిన మీ మాటలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఎందరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి ఏ సమస్యల్లో ఉన్నారో, అయా మనుష్యుల వైపు చూస్తూ కృంగిపోతున్నారో, ఏ ఆదరణ లేక ఉన్నారో, ఏ అవసరతలో ఉన్నారో, ప్రతిదీ తండ్రి ఎరిగిన దేవుడవు తండ్రి, హృదయ అంతరంగములను ఎరిగిన దేవుడవయ్యా. ప్రతి బిడ్డకు తండ్రి మీ యొక్క సహాయము దయచేయండి. కృంగిపోతుండగా లేవనెత్తండి, బలహీనపడుతుండగా బలపరచండి, వేదనతో ఉండగా ప్రభా నెమ్మదిని కలగజేయండి ప్రభా. అయా బిడ్డలకున్న ప్రతి అవసరత నిమిత్తము మీ ఎదుట ప్రార్థిస్తుండగా తండ్రి సహాయము దయచేయండి నా ప్రభా. అనారోగ్య సమస్యలను కొట్టివేయండి ప్రభా. అయా వారిని శారీరకంగా బలపరచండి, మానసికంగా బలపరచండి ప్రభా. మరి తండ్రి వారికి ధైర్యాన్ని మీరే తండ్రి దయచేయమని వేడుకుంటున్నాం. వారికి ఉన్న రోగములు, వారికి ఉన్న వ్యాధి బాధలు అన్నిటి నుంచి విడుదల దయచేయండి. మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత బిడ్డలకు స్వస్థత కలుగుతుండగా తండ్రి అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో మీరు జరిగించండి అయ్యా. అదేవిధంగా ఆర్థిక సమస్యలు, అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. అప్పు ఎలా తీర్చుకోవాలో తగిన జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. మరి వారికి ఉన్న అప్పును చూసుకొని ప్రభా కృంగిపోతూ అయ్యా మరి తండ్రి చనిపోవాలని నిర్ణయించుకున్నటువంటి బిడ్డలతో మీరు మాట్లాడండి. వారికి ఉన్న అప్పును కొట్టివేయమని వేడుకుంటున్నాం అయ్యా. మిమ్మల్ని ఆశ్రయించే మనసును వారికి కలగజేయమని బ్రతిమలాడుకుంటున్నాం. గర్భఫలము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి గర్భఫలాన్ని దయచేయండి. ఎన్నో సంవత్సరాలుగా వివాహం అయినప్పటికీ నా తండ్రి అయ్యా మరి గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా మీరే తండ్రి వారికి గర్భఫలముని, బహుమానమును అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటున్నాం అయ్యా. అదేవిధంగా నా ప్రభ ఉద్యోగము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచి ఉద్యోగము బిడ్డలకు మీరు అనుగ్రహించండి నా తండ్రి అయ్యా. మరి తండ్రి వారు చేస్తున్న ప్రయత్నాన్ని, ప్రార్థనను మీరు ఆలకించండి అయ్యా. మీరే తండ్రి బిడ్డల పక్షాన న్యాయము తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి. చిన్న బిడ్డల నిమిత్తము, యవన బిడ్డల నిమిత్తము అయ్యా, వృద్ధుల నిమిత్తము ప్రార్థిస్తున్నాము తండ్రి అయ్యా. మీరిచ్చిన యవ్వనము, మీరిచ్చినటువంటి జీవితము ప్రభువ అయ్యా మీ కొరకు తండ్రి అయ్యా మరి ఉపయోగించడానికి సహాయము దయచేయండి. మీ కొరకు జీవించే జీవితాన్ని వారికి అనుగ్రహించండి. యవన కాలములో మీ కాడిని మోసే కృప దయచేయండి ప్రభ అయ్యా. ప్రతి యవ్వన బిడ్డకు ఉన్నటువంటి తండ్రి అయ్యా మరి చెడు వ్యసనాల నుండి, చెడు తలంపుల నుండి, చెడు క్రియల నుండి వారికి విడుదల దయచేయండి ప్రభ. ఇతర దేశాల్లో ఉన్న మీ యొక్క బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా సహాయము దయచేయండి. ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి అయ్యా. వారిని తండ్రి మీరు ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి. ఒంటరిగా ఉంటుండగా ప్రభ అయ్యా ఎటువంటి కృంగుదల బిడ్డలకు లేకుండా తండ్రి మీ యొక్క ధైర్యాన్ని వారిలో ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి అయ్యా. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి అయ్యా. అధికారులకు మీరు తోడుగా ఉండండి ప్రభ. దేశాన్ని ఎలా పాలించాలో, ఎలా నడిపించాలో, ఎలా అభివృద్ధి పరచాలో తగిన జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభ అయ్యా. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. వారి సంఘాలను విస్తరింపచేయండి ప్రభ. అనేకులు రక్షణ, మారు మనసును పొందుకొని ప్రభ మీలో ఆనందించి అయ్యా మీలో సంతోషించే భాగ్యము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. సువార్థికులను బలపరచండి. సువార్త చెయ్యు వారి పాదములు ఎంతో సుందరమైనవి అంటున్నారు ప్రభ. అట్టి ధన్యతను వారికి కలగజేసినందుకు మీకు స్తోత్రాలు ప్రభ అయ్యా. మరి తండ్రి
ఇంకా తండ్రి ప్రయాణాల్లో ఉన్నటువంటి బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా సహాయం దయచేయండి. వారి ప్రయాణం అంతటినీ దీవించండి అయ్యా. అయా క్షేమకరంగా సుఖముగా సౌఖ్యముగా వారు అయా ప్రయాణించుటకు కృపను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మనాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.